ప్రతిపక్షాలే టార్గెట్ గా కేంద్రం 3 బిల్లులను తెచ్చిందని విమర్శించారు సిపిఐ నేతలు. ఓటర్ జాబితా సవరణపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లాలో సిపిఐ 4వ మహాసభలు గ్రాండ్ గా జరిగాయి. తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఎమ్మెల్యే కూనంనేని తిరిగి ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగంపై మోదీ సర్కార్కు ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రినైనా తొలగించేలాగా చట్టం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకునే 3 బిల్లులను తెచ్చారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిశాయి. బహిరంగ సభలో అగ్రనేతలు పాల్గొన్నారు. కొత్త చట్టం తీసుకొస్తున్నారు అమిత్ షా. 30 రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాడి పదవి పోతుందని చెప్తా ఉన్నాడు. అంటే రాబోయే రాజుల్లో వాళ్ళకి వ్యతిరేకమైన ముఖ్యమంత్రులు వస్తే వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి పెట్టేస్తారు. పెట్టే వాళ్ళకి బెయిల్ ఇయ్యరు. దొంగ ఓట్లపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఏపీ సిపిఐ నేత రామకృష్ణ. బీజేపీ, ఎన్నికల కమిషన్ రెండూ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్నారని అన్నారు. దేశమంతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు నాయుడు గారు పైకి ఎంత మాట్లాడినా ఆయన ఏమంటారంటే ఇప్పుడే స్వతంత్రం వచ్చింది పులివెందుల్లో అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడుతా అన్నాడు ఆయనకే ఇది వదిలిపెట్టాలి. ఏమయ్యా ఆడ ఓట్లు ఎవరినైనా ఏనిచ్చావా? నీవు ఏజెంట్లు పెట్టనిచ్చావా? పోలీసులు పంపి అందరూ బెదిరించలేదా? సిపిఐ రాష్ట్ర 4వ మహాసభల్లో పార్టీ తీర్మానాలను చదివి వినిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై సిపిఐ నేతలు మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గాజుల రామారంలో జరిగిన సిపిఐ 4వ రాష్ట్ర మహాసభల్లో కూనంనేని పేరును పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్రెడ్డి ప్రతిపాదించారు. మరో నేత శంకర్ బలపర్చారు. అలాగే కొత్తగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అభినందించారు. సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 10 మంది కార్యదర్శి వర్గం, 32 మంది కార్యవర్గం సహా మొత్తం 101 మందితో కొత్త కమిటీ ఏర్పడింది. సిపిఐ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు భారీ ర్యాలీతో ప్రదర్శన నిర్వహించారు.